వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. మీరందరూ బాగున్నారా ఫ్రెండ్స్? నేను చాలా బాగున్నాను. మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఈరోజు మన ఛానల్లో నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే, శారీలో మనం ఎవరైతే బొద్దుగా ఉన్నామో వాళ్ళు సన్నగా కనిపించడానికి ఎలాంటి బ్లౌజెస్ వేసుకుంటే, శారీతో పాటు బ్లౌజ్ ఎలా స్టిచ్ చేసుకుంటే మనం సన్నగా కనిపిస్తాము అన్నది మీ అందరితో నేను షేర్ చేసుకోబోతున్నాను. అయితే ఈ వీడియో మీ అందరికీ అర్థం అవ్వాలి అంటే దీనికి ప్రీవియస్గా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. ఎలాంటి శారీ కట్టుకుంటే బొద్దుగా ఉన్న వాళ్ళు సన్నగా కనిపిస్తారో అన్నది నేను ఒక 6 ట్రిక్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరన్నా ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా ఆ వీడియో నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూడండి. అప్పుడు మీ అందరికీ కూడా ఈ కంటిన్యూషన్ వీడియో ఎలాంటి బ్లౌజెస్ మనం కుట్టుకొని వేసుకుంటే అందంగా కనిపిస్తాము, అంటే సన్నగా కనిపిస్తాము అన్నది మీ అందరికీ అర్థమవుతుంది. లేదా నేను మీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అలాగే కామెంట్ బాక్స్లో పెడతాను, క్లిక్ చేయండి, మీకు ఆ వీడియో ఓపెన్ అవుతుంది. అప్పుడు మీకు ఈ కంటిన్యూషన్ వీడియో అర్థమవుతుంది. సో మన వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మీ అందరికీ తెలుసు నేనేం చెప్పాలి అనుకుంటున్నానా అన్నది. కొత్తగా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. సో మన వీడియోలోకి వెళ్ళిపోదామా? సో ఈ వీడియోలో నేను మీకు 6 ట్రిక్స్ చెప్పబోతున్నానండి. బ్లౌజెస్ కుట్టించుకుంటే ఎలా కుట్టించుకుంటే బొద్దుగా ఉన్న వాళ్ళు సన్నగా కనిపిస్తారు అన్నది. టిప్ 1, హ్యాండ్ స్టిచ్చింగ్. మీరు బ్లౌజ్ కుట్టించుకునేటప్పుడు హ్యాండ్స్ ఎలా కుట్టించుకోవాలి అంటే, మనకు ఎవరికైనా కొంతమందికి హ్యాండ్స్ చాలా లావుగా ఉంటాయండి. బొద్దుగా ఉన్న వాళ్ళకి ఆ హ్యాండ్స్ లావుగా ఉంటాయి కాబట్టి మీరు ఆ హ్యాండ్స్ కవర్ అయ్యేలాగా స్టిచ్చింగ్ ఇక్కడ దాకా పెట్టించుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ లావు ఉంటుంది మనకి, అంతేగాని ఈ ప్లేస్ అనేది అంత లావు ఉండదు, విజిబుల్గా అయితే ఉండదు, కనిపించదు. సో మీరు హ్యాండ్స్ ఇక్కడ వరకు నీట్గా కుట్టించుకొని కొంచెం మరీ టైట్గా పెట్టకుండా ఈ హ్యాండ్ సైజ్ అనేది కొంచెం లూజ్గా కనుక వదిలితే, అంటే కప్ సైజ్ మాదిరి వదిలితే మీరు మీ స్కిన్ టోన్ ఏదైతే ఇక్కడ బొద్దుగా ఉందో అది కనిపించకుండా ఉంటుంది. టిప్ 2, బ్యాక్ సైడ్ కటింగ్. నెక్ యొక్క బ్యాక్ సైడ్ బ్లౌజ్ కటింగ్ అన్నది చాలా ముఖ్యమండి. ఎందుకంటే చాలామంది టీవీలో చూసో, వాళ్ళని చూసో, వీళ్ళని చూసో నెక్ని కాలర్ నెక్, అప్ సైడ్ బాటమ్ నెక్స్ అన్ని కుట్టించుకుంటారండి. అలా కుట్టించుకోవడం వల్ల ఏమవుతుందంటే మన బ్యాక్ సైడ్ ఏదైతే ఉందో అది ఇలా క్రష్ అయిపోయి ఇంత వెడల్పుగా కనిపిస్తుందండి. సో మీరు ఎప్పుడు కూడా మీ స్కిన్ టోన్ని బయటికి చూపించండి. అంటే మీరు డీప్ యూ కానీ, వి కానీ, లేకపోతే బాటమ్ నెక్లో మీకు పాట్ నెక్ అని ఉంటుంది, యూలోనే పాట్ నెక్ కుడతారు. ఈ డిజైన్ కనుక కుట్టించుకున్నట్లయితే మీరు తప్పకుండా సన్నగా కనిపిస్తారు. టిప్ 3, ఇన్నర్ వేర్స్. మనం ఇన్సైడ్ వేసుకునే ఇన్నర్స్ ఏవైతే ఉంటాయో అవి మంచి షేప్డ్ ఇన్నర్సే వేసుకోండి. ఇప్పుడు మీకు బ్లౌజ్లో వేసుకునే ఇన్నర్స్ కూడా షేప్డ్ ఇన్నర్స్ దొరుకుతున్నాయి. సో వాటి వల్ల కూడా మనం కనిపించే విధానం పబ్లిక్కి మారినప్పుడు మనం బొద్దుగా ఉన్నా కూడా సన్నగా కనిపిస్తాం. అలాగే శారీ ఇన్నర్స్ కూడా మీకు స్కిన్ టైట్ ఇన్నర్స్ దొరుకుతున్నాయి. కాటన్ ఇన్నర్స్ కన్నా కూడా ఇప్పుడు స్లిమ్ ఫిట్ ఇన్నర్స్ కూడా దొరుకుతున్నాయి. ఒకవేళ మీకు దొరకకపోతే మీరు టైలర్తో కుట్టించుకున్నట్లయితే ఈ ఇన్నర్ వేర్ వల్ల కూడా మీరు కొంచెం ఫిట్టింగ్ ఇలా దగ్గరికి వచ్చి, మీ బాడీ ఒరిజినల్ సైజ్ కన్నా ఇలా దగ్గరగా వచ్చి మీరు సన్నగా కనిపిస్తారు. టిప్ 4, మీరు వేసుకునే పళ్ళు స్టెప్స్ పెట్టకండి. స్టెప్స్ పెట్టడంతో ఏమైపోతుంది అంటే మన బ్లౌజ్ కొన్నిసార్లు, అందరికీ కాకపోయినా కొన్నిసార్లు లుక్ మారిపోతుంది, మన బ్లౌజ్ లుక్ మారిపోతుంది. మీరు ఇలా సైడ్కి ఫ్రీగా వదిలేస్తే వన్ సైడ్కి నీట్గా స్టెప్స్ పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. ఇలా సైడ్కి ఫ్రీగా వదిలినప్పుడు కూడా మీ ఓవరాల్ లుక్ బ్లౌజ్తో పాటు శారీ చాలా నీట్గా ఉంటుంది, చాలా లుక్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే సైడ్కి ఫ్రీగా వదిలేయండి, స్టెప్స్ పెట్టాలని ప్రయత్నం చేయొద్దు. అలా చేస్తే కూడా మీరు సన్నగా కనిపిస్తారు. టిప్ 5, బ్లౌజ్ వర్క్. ఈ రోజుల్లో చాలామంది బ్లౌజ్ పైన డిజైన్స్ చేయించుకుంటున్నారు. ఎలా ఉంటున్నాయి అంటే అవి థ్రెడ్ వర్క్ అవ్వచ్చు, లేకపోతే హెవీ ఎంబ్రాయిడరీ విత్ స్టోన్ వర్క్ కూడా అవ్వచ్చు. సో మీరు చేయించుకోండి, మీకు నచ్చిన డిజైన్స్ చేయించుకోండి. కానీ బ్లౌజ్ మొత్తం డిజైన్ చేయించుకోకుండా అక్కడక్కడగా ఇలా
పైపింగ్ వర్క్ లాంటివి సింపుల్ వర్క్స్, లేకపోతే ఒకవేళ స్టోన్ వర్క్ చేయించుకుంటే జస్ట్ ఒక సైడ్కి చేయించుకోండి, లేదా ఇలా సైడ్కి చేయించుకోండి. అంతేగాని బ్లౌజ్ మొత్తం వర్క్ చేయించుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే ఆ థ్రెడ్ వర్క్ కానీ స్టోన్ వర్క్ కూడా అంత లుక్ రాదండి. బొద్దుగా ఉన్న వాళ్ళు ఇంకా బొద్దుగా కనిపించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఎక్కువగా థిన్ వర్క్స్ సింపుల్ వర్క్స్ చేయించుకొని ఒక చిన్న థ్రెడ్ పెట్టుకొని పైన నెక్కి ఇలాగా సూపర్గా ఉంటారు. అప్పుడు మీరు సన్నగా కూడా కనిపిస్తారు. టిప్ 6, చాలా మందిని నేను బయట చూశానండి. మీరు పళ్ళు వేసిన తర్వాత ఈ సైడ్కి శారీ డ్రాపింగ్ ఎలా చేస్తారు అంటే బ్లౌజ్కిను శారీకి ఇటు సైడ్కి ఒక పిన్నిస్ పెడతారండి, ఒక పిన్ పెడతారు. అలా మీరు అస్సలు బ్లౌజ్కి పెట్టొద్దు, దానివల్ల కూడా మీరు చాలా లావుగా కనిపిస్తారు. అలాగే కింద కుర్చీలు ఏదైతే ఉందో అది ఫ్లోర్కి తాకేలా కట్టుకోండి, ఇలా పైకి కట్టుకోవద్దు. ఈ బ్లౌజ్కి శారీకి పిన్నిస్ అస్సలు పెట్టొద్దు. అలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే చాలా మందికి ఈ శారీ బరువు అంతా బ్లౌజ్ మీద పడిపోయి అయితే బ్లౌజ్ ఇలా ఫాల్ అవ్వడము, లేకపోతే శారీ మనల్ని కిందకి లాగేస్తున్నట్టుగానో ఉండడం వల్ల ఈ బ్లౌజ్ లుక్ పూర్తిగా పాడైపోతుంది. సో డోంట్ కీప్ పిన్నీస్ అలా అస్సలు పెట్టవద్దు. సో ఈ 6 టిప్స్ మీరు కనుక ట్రై చేస్తే తప్పకుండా మీ శారీతో పాటు ఈ బ్లౌజ్ సూట్ అయ్యి మీరు బొద్దుగా ఉన్నా కూడా సన్నగా కనిపిస్తారని నేను చెప్పగలను. సో మీ అందరికీ కనుక నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.